25 న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని వెంకటనారాయణ బజార్లో ఆదివారం ఉదయం అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహంను ఆవిష్కరించిన నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కందుకూరు శాసన సభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య కార్పొరేషన్ అభివృద్ధి చైర్మన్ డూంకి రాకేష్. ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ తమకు ఘన స్వాగతం పలికిన ఆర్యవైశ్య సోదరులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు తన ప్రాణత్యాగం ద్వారా తెలుగు ప్రజల హక్కుల కోసం చేసిన పోరాటం దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని, మన తర్వాతి తరాలకు ఆయన త్యాగం గుర్తుండేలా ఇలాంటి విగ్రహాలు ఏర్పాటు చేయటం ఎంతో శుభ పరిణామమని పేర్కొన్నారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు మన జిల్లాకు చెందిన వారు కావటం మనకు ఎంతో గర్వకారణమని ఎంపీ తెలియజేశారు. ఆర్యవైశ్య సంఘం నేతలు తమ సొంత నిధులతో విగ్రహ నిర్మించడంపై ప్రశంసలు కురిపించారు. ఆర్యవైశ్యులు అంటే నమ్మదగిన మనుషులు అని ఎంపీ తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో ఇటువంటి గొప్ప కార్యక్రమాలు విజయవంతం అవుతాయని, అభివృద్ధి దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంపీ పిలుపునిచ్చారు. శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ పెద్దలు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మన నియోజకవర్గంలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ముందుగా కందుకూరు నియోజకవర్గం ఆర్యవైశ్యులు ప్రజల తరపున ధన్యవాదాలు తెలియజేశారు. ఈ ప్రాంతంలో ఆర్యవైశ్యులు వ్యాపారాలను సంతోషంగా ఉండేలా, రాష్ట్రం అభివృద్ధి చెందేలా తెలుగు ప్రజలందరూ కలిసికట్టుగా పనిచేయాలని, తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు కలిసికట్టుగా పనిచేస్తూ ప్రజల సంక్షేమం కోసం ముందుకు సాగుతున్నాయని ఎమ్మెల్యే తెలియజేశారు. నియోజకవర్గంలోని ఆర్యవైశ్య సోదరులకు ఏదైనా కష్టం వచ్చినా మీ కుటుంబ సభ్యుడిగా, మీ సోదరుడుగా ఎప్పుడూ మీకు అండగా ఉంటారని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ రాకేష్ మాట్లాడుతూ కందుకూరు నియోజకవర్గంలో తెలుగు ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసిన మహోన్నత వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములని కొనియాడారు. పొట్టి శ్రీరాములు వర్ధంతిని డిసెంబర్ 15 ఆత్మ దినోత్సవంగా జరపాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు రాష్ట్ర ఆర్యవైశ్యుల సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం నియోజకవర్గ ఆర్యవైశ్యులు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని, శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావుని గజమాలతో ఘనంగా సత్కరించారు. కందుకూరు పట్టణం పెద్ద బజార్లోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం వద్ద ఆర్యవైశ్యులు పెద్ద ఎత్తున ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుకి, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ కి ఘన స్వాగతం పలికారు. అమ్మవారి ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య డైరెక్టర్ తటపర్తి వాసు మరియు విగ్రహ కమిటీ నిర్వాహకులు, ఆర్యవైశ్య సోదరులు, కూటమి నేతలు పాల్గొన్నారు. అయిపోయిన తర్వాత ఇటు వాళ్ళు ఇప్పుడు మనం చిరకాలంగా ఎదురు చూసి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు ముఖ్య అతిథులందరూ. జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు, జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు. నమస్కారం. ఈరోజు మహనీయులు పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణకి వచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు మన పార్లమెంట్ సభ్యులు, మనందరి వాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే ఆర్యవైశ్య ప్రతినిధిగా ఈ రాష్ట్రంలో చైతన్యం తీసుకురావడం కాదు, మా అందరిలో గెలుపులో కూడా ఎంతో కొంత పాత్ర ఉన్న సోదరుడు లోకేష్ మన రాకేష్ గారికి, అలాగే సభాధ్యక్షుడు సోదరుడు కేశవ్ గారికి, ఆర్యవైశ్య సంఘ నాయకులు రామ్ సత్యనారాయణ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈనాటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి ఆర్యవైశ్య సోదరులకి, కందుకూరు నియోజకవర్గం వాళ్ళకి సహకరించినటువంటి ఆర్యవైశ్య సోదరులకి, ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి సోదరి సోదరులకు, పత్రికా సోదరులందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, పొట్టి శ్రీరాములు గారు మన రాష్ట్రం మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నప్పుడు తెలుగు వారందరికీ కూడా చిన్నచూపు చూసే పరిస్థితి, ఆ పరిస్థితి నుంచి రాష్ట్రం ప్రజలు తెలుగు వారందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పి ముందుకు వచ్చి ఇంజనీరింగ్ చదువుకొని
మామూలు సాధారణమైన వ్యక్తిగా 58 రోజులు ఈ రాష్ట్రం కోసం అతని చావును కూడా మన రాష్ట్ర ప్రజల కోసం తెగించినటువంటి మహానుభావుడి కాంస్య విగ్రహం మన కందుకూరు నియోజకవర్గంలో నడిగుడ్లో ఈ కాంస్య విగ్రహం ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆ కాంస్య విగ్రహం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మేము అదృష్టంగా భావిస్తూ నాకు సోదరుడు చెప్పారు, మన ప్రాంతంలోనే కనిగిరి ప్రాంత వాసిగా పొట్టి శ్రీరాములు గారు నేను కూడా మన కనిగిరి ప్రాంతానికి పడమటిపల్లి గ్రామానికి సంబంధించిన వ్యక్తి. ఈ ప్రాంతంలో అటువంటి మహనీయులు జన్మించడం మనందరం కూడా గర్వించాల్సిన విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మనందరం కూడా మీరంతా ఒక కమిట్మెంట్తో ఈ రాష్ట్ర అభివృద్ధి కోరుకోవాలి, ఈ రాష్ట్రంలో వ్యాపారస్తులు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వస్తే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వాన్ని ఆశీర్వదించినందుకు ముందుగా మీ అందరికీ చేతులెత్తి నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు ఆ రోజు ఎలక్షన్లో చిన్న చిన్న అపవాదులు ఉండే తెలుగుదేశం పార్టీ ఏదైనా ఇబ్బంది వస్తే మళ్ళా తెలుగుదేశం పార్టీ కందుకూరులో అటువంటి వాతావరణం ఉండకూడదు, ఒక స్నేహపూరిత వాతావరణం ఈ నియోజకవర్గంలో తీసుకొచ్చేదానికి నేను 24/7 కష్టపడతానని ఆ రోజు ప్రామిస్ చేశాను. తప్పకుండా మీకు ఏ కష్టం వచ్చినా మీ కుటుంబ సభ్యుడిగా, మీ ఇంట్లో వాడిగా, మీ సోదరుడిగా ఇంటూ నాయకుగా ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి మనకి అదృష్టం మన ఎంపీ గారు దొరకడం, ఆయన కూడా ఏ చిన్న విషయానికైనా స్పందించేటువంటి మనస్తత్వం, సేవాగుణం, దానగుణం అటువంటి మహానుభావులు మనకి ఎంపీగా రావడం కూడా మన అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఈ సంవత్సరం సార్ నాకు రాళ్ళపాడు రిజర్వాయర్ కూడా 21 ఫీట్లు ఉంటే 21 ఫీట్లు వచ్చింది. మోపాడు, మాచవరం చెరువులు మన నియోజకవర్గంలో అన్ని చెరువులు కూడా ఆ దేవుడు ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి దానికి సపోర్ట్గా వర్షాలు ఎక్కువ పడి బ్రహ్మాండంగా కలకల్లాడిపోతూ ఉన్నాయి సార్ చెరువులు. తప్పనిసరిగా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండేదానికి, అలాగే నియోజకవర్గం సుభిక్షంగా ఉండేదానికి ఆ దేవుడు ఆశీర్వాదం కూడా బలంగా ఉందని చెప్పి నమ్ముకుంటూ ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసినటువంటి నాయకులందరికీ, ఆర్యవైశ్య సోదరులందరికీ మరొకసారి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ పొట్టి శ్రీరాములు గారు మన జిల్లాలో పుట్టడం, మన ప్రాంతంలో పుట్టినందుకు ఆయన ఆ మహానుభావుని మనం స్మరించుకుంటూ అలాగే ఆయన చేసిన కృషికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా రేపు డిసెంబర్ 15 ఆత్మార్పణ దినోత్సవంగా ప్రకటించినందుకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఈ నియోజకవర్గ ప్రజల తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి సోదరులందరికీ మరొకసారి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము.